హిందువులు ఎవరు అన్న దాని విషయంలో ఓవైసీ డెఫినేషనే మనం తీసుకుందాం. ఎస్. ఈరోజు భారతదేశానికి చెంది మక్కా మదీనాల్లో వెళ్ళి వాళ్ళు జియారత్ చేయడానికో హజ్ చేయడానికో వెళ్ళేటటువంటి వాళ్ళని అరేబియన్ ప్రజలు ఏమని పిలుస్తారు? అల్ హింద్ అని పిలుస్తారు. ఓకే. నేను ముస్లింని నేను హిందువుని కాదు అని ఎవరన్నా చెప్తే నో 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 యు ఆర్ అల్ హింద్, యు ఆర్ ఫ్రమ్ హింద్, యు ఆర్ ఆఫ్ హింద్. నేను ముస్లిం నువ్వు మతం నీది, బట్ యు ఆర్ హింద్. ఇది ఇమాం బుఖారీ ఢిల్లీలో ఉన్నటువంటి షాహీ మసీద్ ఏదైతే జామా మసీద్ ఉందో ఆ మసీదు ఇమాం గారు పాపం ఆయన అరేబియా మక్కాకి వెళ్తే మక్కాలో ప్రజలు అడిగారు, ఎవరు నువ్వు అంటే మే ముసల్మాన్ హూ, అది ఓ సబ్ నహీ హై, తుమ్ కౌన్ హో, తుమ్ హిందూ హో, యు ఆర్ హిందూ. సుబ్రహ్మణ్యం స్వామి కూడా చెప్తారు. చైనాకి వెళ్తే చైనాలో ఒక ఆయన సుబ్రహ్మణ్యం స్వామి చాలా బాగా చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడగలరండి. హీ స్పీక్స్ లైక్ ద చైనీస్. ఆయనని అడిగారట, నువ్వెవరు అంటే ఐఎమ్ ఇండియన్ కాదు, యు ఆర్ ఎ హిందూ. జపాన్లో షింటూ, చైనాలో హింటూ. ఈ పేరుతో దా అవుతుంది, టా అవుతుంది, భాషలో రూపాంతరం అవుతుంది. బట్ అతను అంటాడు, నేను నీ దేశానికి వచ్చి నువ్వు ఏ మతమో తెలుసుకుంటాను. అతను అన్నాడనమాట, నీ మతం ఏంటంటే ఐఎమ్ ఏ హిందూ అన్నట్టు. హిందూ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ కంట్రీ, వాట్ ఈజ్ యువర్ రిలీజన్ అంటే లేదు నేను హిందువుని అన్నట్ట. అంటే కాదు నువ్వు ముస్లింవా క్రిస్టియన్వా ఏంటి అంటే నేను హిందువుని. హిందూ దేశం పేరయ్యా అని చైనా వాడు